రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు సీఎస్ శాంతికుమారి. సీఎం రేవంత్ ఆదేశాలతో రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. క్యాంటీన్ల ఏర్పాట్లపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు సీఎస్. క్యాంటీన్ల ఏర్పాటుకు స్థలం, పనితీరు, నిర్వహణ, రోడ్ మ్యాప్ సహా పలు అంశాలపై ప్రణాళికలు రూపొందించాలని గ్రామీణాభివృద్ధి కమిషన్ను ఆదేశించారు సీఎస్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రత్యేకంగా క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు సీఎస్. ఇందుకోసం ఇప్పటికే కేరళలోని అన్నా క్యాంటీన్లు, బెంగాల్లోని దీదీ కా రసోయ్ క్యాంటీన్ల పనితీరుపై అధ్యయనం చేసినట్లు చెప్పారు. రానున్న 2 ఏళ్లలో కనీసం 150 క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ క్యాంటీన్ల నిర్వహణను గ్రామైక్య సంఘాలకు అప్పగించి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు సీఎస్. రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయనున్నట్లు తెలిపారు సీఎస్ శాంతికుమారి. సీఎం రేవంత్ ఆదేశాలతో రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. క్యాంటీన్ల ఏర్పాటుపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు సీఎస్. క్యాంటీన్ల ఏర్పాటుకు స్థలం, పనితీరు, నిర్వహణ, రోడ్ మ్యాప్ సహా పలు అంశాలపై ప్రణాళికలు రూపొందించాలని గ్రామీణాభివృద్ధి కమిషనర్ను ఆదేశించారు సీఎస్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రత్యేకంగా క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు సీఎస్. ఇందుకోసం ఇప్పటికే కేరళలోని అన్నా క్యాంటీన్లు, బెంగాల్లోని దీదీ కా రసోయ్ క్యాంటీన్ల పనితీరుపై అధ్యయనం చేసినట్లు చెప్పారు. రానున్న 2 ఏళ్లలో కనీసం 150 క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ క్యాంటీన్ల నిర్వహణను గ్రామైక్య సంఘాలకు అప్పగించి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు సీఎస్.